హాయ్ అందరికీ. మీకు ఎప్పుడైనా మోతిచూర్ లడ్డు తినాలనిపిస్తే బయట షాప్లో తేకుండా ఇంట్లోనే 10 అంటే 10 నిమిషాలలో ఈ స్వీట్ని అయితే చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మోతిచూర్ లడ్డు. ఈ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి ఉన్ను చిటికెడు ఉప్పు అయితే వేసుకొని కొన్ని వాటర్ పోస్తూ జారుడు పిండి లాగా అయితే కలుపుకోవాలి. ఒక ముకుడులో నూనె పోసుకొని ఇప్పుడు కలుపుకున్న శనగపిండిని గంటెతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పోయండి. చూడడానికి బజ్జీలాగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటిని తీసి మనం మిక్సీ జారులో వేసుకోవాలి. అందులో టేస్ట్ కోసం నేను ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ శనగపిండి బజ్జీలని మనం గ్రైండర్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం బరుసలుగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా చేశాను, సేమ్ లడ్డు టైపే కనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ అయితే తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు ఈ షుగర్ని మనం పాకం పట్టుకోవాలి. ఈ పాకం అనేది ముదురు పాకం వచ్చేదాకా చూడకూడదు, లేత పాకం ఉండాలి. ఇందులో నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా చిటికెడు అంటే చిటికెడే. ఇప్పుడు ఈ పాకం పర్ఫెక్ట్గా అయిందని మనకు అనిపించాక ఇందులో మనం ముందుగా పట్టుకున్న శనగపిండి ఉంది కదా అండి, బజ్జీలతో చేసింది, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మంటని స్లిమ్లో పెట్టుకొని పాకం మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఉండాలు చుట్టేసుకోవడమే. నిజంగా చెప్తున్నాను, స్వీట్ షాప్ల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంది. పిల్లల కోసం ఇంట్లోనే 10 అంటే 10 నిమిషాలలో ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకేంటి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.